ఆశయాల్ని కొనసాగిస్తాం. సావిత్రిబాయి పూలే ఆశయాల్ని కొనసాగిస్తాం. రమాదేవి గారి అంబేద్కర్ ఆశయాల్ని సాధిస్తాం. ఆర్డిటిని సాధిస్తాం. ఆర్డిటిని సేవ్ ఆర్డిటి సేవ్ ఆర్డిటి సేవ్ అనంత సేవ్ ఆర్డిటి సేవ్ అనంత సాధిస్తాం. బహుజన రాజ్యాధికారాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత సేవ్ ఆర్డిటి సేవ్ అనంత సేవ్ ఆర్డిటి సేవ్ ఆర్డిటి జోహార్ ఫెరర్ గారు జోహార్ ఫెరర్ గారు జోహార్ ఫెరర్ గారు కొనసాగిస్తాం. ఫెరర్ గారి ఆశయాల్ని కొనసాగిస్తాం. ఫెరర్ గారి ఆశయాల్ని సేవ్ అనంత 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 కొనసాగిస్తాం. 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 ఆర్డిటిని సాధిస్తాం. ఆర్డిటిని సాధిస్తాం. ఆర్డిటిని సాధిస్తాం. చేయాలి చేయాలి చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆర్టీటీకి రెన్యువల్ వెంటనే చేయాలి. కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ వెంటనే చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆర్టీటీకి రెన్యువల్ వెంటనే చేయాలి. వై వై జస్టిస్ 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 ఆర్టీటీకి రెన్యువల్ వెంటనే పునరుద్ధరించాలి. రెన్యువల్ వెంటనే పునరుద్ధరించాలి. ఆర్టీటీకి ఎఫ్సిఆర్ వెంటనే రెన్యువల్ చేయాలి. ఆర్టీటీకి ఎఫ్సిఆర్ వెంటనే రెన్యువల్ చేయాలి. ఆర్టీటీ కోసం ఎఫ్సిఆర్ రెన్యువల్ కోసం 1000 కిలోమీటర్ పాదయాత్రను చేయాలి. ఆర్టీటీ ఎఫ్సిఆర్ రెన్యువల్ కోసం 1000 కిలోమీటర్ల పాదయాత్రను 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 కాపాడుకుందాం. ఆర్టీటీని కాపాడుకుందాం. ప్రాణాలైన అర్పిద్దాం. ఆర్టీటీని సాధిస్తాం. ప్రాణాలైన అర్పిద్దాం. ఆర్టీటీని రక్షిస్తాం. ప్రాణాలైన అర్పిద్దాం. ఆర్టీటీని రక్షిస్తాం. సేవ్ ఆర్టీటీ సేవ్ ఆర్టీటీ సేవ్ ఆర్టీటీ సేవ్ ఆర్టీటీ సేవ్ ఆర్టీటీ సేవ్ ఆర్టీటీ. We want justice. We want justice. We want justice. ఆర్టీటీకి ఎఫ్సిఆర్ వెంటనే 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 ఆర్టీటీ ఎఫ్సిఆర్ కోసం చేపట్టినటువంటి 1000 కిలోమీటర్ల పాదయాత్రను ఆర్టీటీ ఎఫ్సిఆర్ కోసం 1000 కిలోమీటర్ల పాదయాత్రను ఆర్టీటీ ఎఫ్సిఆర్ కోసం కదిరింటి చేపట్టిన 1000 కిలోమీటర్ల పాదయాత్రను ఆర్టీటీ కోసం ఎఫ్సిఆర్ రెన్యువల్ కోసం కదిరింటి చేపట్టిన 1000 కిలోమీటర్ల పాదయాత్రను కొనసాగిస్తాం. ఫెరర్ గారి ఆశయాల్ని కొనసాగిస్తాం. ఫెరర్ గారి ఆశయాల్ని కొనసాగిస్తాం. ఫెరర్ గారి ఆశయాల్ని కొనసాగిస్తాం. ఫెరర్ గారి ఆశయాల్ని సేవ్ ఆర్టీటీ సేవ్ ఆర్టీటీ సేవ్ ఆర్టీటీ ప్రాణాలైన అర్పిస్తాం. ప్రాణాలైన అర్పిస్తాం. ప్రాణాలైన అర్పిస్తాం. ఫెరర్ గారి ఆశయాల్ని ఫెరర్ గారి ఆశయాల్ని ఓకేనా. అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబరకాతు. అందరికీ నమస్తే. నేను మేం జాకిర్ హుసేన్, సామాజిక కార్యకర్త, మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నాను. సో బహుజన రాజ్యాధికారి జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీటీ పోరాడితే ఏముంది, పోయేది బానిస సంఖ్యలు తప్ప. ఖచ్చితంగా మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు, అక్రమాలు జరుగుతున్నప్పుడు, అవినీతి జరిగేటప్పుడు, మనకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందన్నప్పుడు ఖచ్చితంగా సామాన్య మానవుడు సైతం, నేను సైతం అనే విధంగా ఖచ్చితంగా ప్రశ్నించాలి.
ప్రశ్నించడం ఒక వరం, ప్రశ్నించకపోవడం నేరం. బాగా గుర్తుంచుకోండి. ఈరోజు ఆర్టీటీ సంస్థ గురించి అందరికీ తెలిసినటువంటిదే. ఆర్టీటీ విద్య, వైద్య, సామాజిక, ఆర్థిక రంగాలలో, అదేవిధంగా రైతులకు, కార్మికులకు, కర్షకులకు, వికలాంగులకు అందుగలదని ఆర్టీటీ సహాయ సేవా కార్యక్రమాలు ఇందు లేవని సందేహం వలదు. ఎందెందు ఎతికిన ఆర్టీటీ సేవలే కలవు. కాబట్టి అటువంటి ఆర్టీటీని ఈరోజు ఈ యొక్క జిల్లా నుంచి లేకుండా చేయాలని కొద్ది మంది వేసిన పన్నాగంలో ఆర్టీటీ రెన్యువల్ కాకుండా అడ్డుకుంటున్నారు. ఇది చాలా అన్యాయకరం. మేము కోరేది ఒక్కటే, ఆర్టీటీ 57 సంవత్సరాల నుంచి అనంతపురం బడుగు బలహీన మైనారిటీ వర్గాల కోసం విద్యలో, వైద్యంలో, సామాజికంగా, రైతులకు, ఆర్థికంగా ఈరోజు దళితులు గౌరవంగా బతుకుతున్నారంటే, ఈరోజు బహుజనులు గౌరవంగా బతుకుతున్నారంటే దానికి ముఖ్య కారణం ఆర్టీటీ. కాబట్టి ఆర్టీటీని రెన్యువల్ చేయడం, ఆపివేయడం మీరు చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇటువంటి తరుణంలో మేము అంటే బహుజన రాజ్యాధికార్ జేఏసీ తరఫున మేము 1000 కిలోమీటర్ల పాదయాత్ర కదిరి నుంచి మొదలు పెడుతున్నాం. దయచేసి కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కోరేది ఒకటి, అయ్యా మీరు ఉన్నత స్థానంలో ఉన్నారు, మీరు అనుకుంటే ఈ కార్యక్రమం ఒక్క నిమిషంలో అయిపోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీతో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీరు ఒక్క మాట చెబితే చాలు, ఆర్టీటీ రెన్యువల్ అవుతుంది. ఆర్టీటీ రెన్యువల్ అయితే సంయుక్త జిల్లాలైన అనంతపురం, సత్యసాయి జిల్లాలో బడుగులు బలహీన మైనారిటీ వర్గాలు మరి వారి సేవా కార్యక్రమాలు పూర్తి స్థాయి నెరవేర్చుకుంటారు. అంతేకాక ప్రభుత్వానికి నీటుగా ఈరోజు ఆర్టీటీ చేసిన కన్స్ట్రక్షన్స్ అయితేనేమి, చెక్ డ్యామ్లు అయితేనేమి, వికలాంగుల కోసం అయితేనేమి ఒక్కటి కాదు ఎన్నైనా సరే చెప్పొచ్చు. అటువంటి ఆ ప్రాణాలైనా అర్పిస్తాం, ఆర్టీటీ పోనివ్వకుండా చేస్తాం. ఇదైతే ఖచ్చితంగా 100% జరుగుతుంది. నేను కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒక్కటే, అడిగేది కాదు, డిమాండ్ చేసేది ఒక్కటే, మీరు తక్షణం స్పందించి ఆర్టీటీకి రెన్యువల్ చేయండి. అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ప్రాణం పోయండి. లేదంటే రాబోయే ఎలక్షన్ లో మీకు తగిన గుణపాఠం నేర్పిస్తారు. నేను కోరేది ఒకటే, దయచేసి ప్రజాభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం పార్టీలు పనిచేస్తాయంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు మీరు వెంటనే తక్షణం ఈ విషయం లోకేష్ బాబు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి వెంటనే మీరు రెన్యువల్ ఆర్టీటీకి చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈ నెల 24వ తేదీ నానా దర్గా నుంచి, లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నుంచి, మరి చర్చి దగ్గర నుంచి అందరూ, ఎందుకంటే మేము కుల మత భేదాలకు అతీతంగా పనిచేసే మేము, సర్వేశ్వరుడు ఒక్కడే అని నమ్మే మేము, ఖచ్చితంగా అందరూ మాకు సమానమే కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు నా అన్నదమ్ములే కాబట్టి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, ఇసాయి అనే తారతమ్యం లేకుండా మేము ఈ ఆర్టీటీని సాధించుకోవడం కోసం పార్టీలకు అతీతంగా, ప్రజా సంఘాలకు అతీతంగా కదిరి నుంచి అమరావతి దాకా పాదయాత్రను చేస్తున్నాం. దానికి కదిరి ప్రాంతంలో నుంచి మేము విత్తనం వేస్తున్నాం. కాబట్టి కదిరి ప్రాంత ప్రజలారా, మీరు పార్టీలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి మా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. ఆర్టీటీని వెంటనే ఫాదర్ ఫెడరర్ గారి ఆశయాలను థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణ నడువొడ్డున ఇందిరాగాంధీ సర్కిల్, పూలే సర్కిల్ నందు మరి మా మహాపురుషుణ్ణి స్మరించుకుంటూ ఏదైతే బహుజన రాజ్యాధికార జేఏసీ తలపించినటువంటి 1000 కిలోమీటర్ల పాదయాత్ర, ఇది బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, అగ్రవర్ణ నిరుపేదల కోసం, ప్రతి ఒక్క మానవుని కోసం చేయబడినటువంటి ఈ యొక్క పాదయాత్ర. మరి ఈ పాదయాత్ర లక్ష్యం ఏంటి, ఈ పాదయాత్ర ఉద్దేశం ఏంటి అనేటువంటిది మొట్టమొదటిగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా మన అనంతపురం జిల్లా అత్యంత వెనకబడిన జిల్లా. మరి దాంట్లో భాగంగా కళ్యాణదుర్గం, రాయదుర్గం, కదిరి ప్రాంతము చాలా వెనకబడినటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాలనే సెలెక్ట్ చేసుకొని ఈ పాదయాత్ర శ్రీమద్ కాశీ లక్ష్మీనరసింహస్వామిని, అలాగే కదిరిలో ఉన్నటువంటి మరి నానా దర్గాని, మరి అలంకావళి మసీద్ నందు ప్రార్థన చేసి, చర్చి నందు ప్రార్థన చేసి ఈ పాదయాత్ర మొదలు పెట్టాలనేటువంటి మిత్ర బృందానికి అందరూ కూడా పేరు పేరున ఉద్యమ అభినందనలు. మరి ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్ ఆర్టీటీ సంస్థ, మరి ఈ సంస్థ అనేటువంటిది ఫెడరర్ గారు ఎక్కడో ఫ్రాన్స్ దేశంలో జన్మించినటువంటి ఆయన మరి మన జిల్లాకి సందర్శనార్థం వచ్చి ఈ జిల్లా వెనుకబడుతనం, ఈ జిల్లా నిరక్షరాహిత,
ఈ జిల్లా విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రంగాలలో వెనుకబడినటువంటి ప్రాంతము. ఈ జిల్లా చాలా వర్షపాతం తక్కువ ఉన్నటువంటి ప్రాంతము, కరువు కాటకాలకి నిలవైనటువంటి ప్రాంతం అనేటువంటి గ్రహించి ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసి కొన్ని సంవత్సరాలు ఇక్కడ పరిశీలించి మరి కదిరి ప్రాంతం నుండి ఆర్డిటి సంస్థ అనేటువంటిది నెలకొల్పినటువంటి సదుద్దేశం. దేనికంటే ఈ ప్రాంతంలో విద్య వెనుకబాటు, వైద్యం వెనుకబాటు, అనేక లక్షణాల వెనుకబాటు, ఫ్యాక్షనిస్ట్ మూలాల కబద్దాలతో అన్యాయం అవుతున్న, అక్రమం అవుతున్న దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రజలున్నారని గమనించే రూరల్ డెవలప్మెంట్ సంస్థను స్థాపించారు. మరి ఆర్డిటి ఇంతింతై వడుడు ఎంత అయినట్టు మా యొక్క జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో గుడ్డ మనిషికి కావాల్సినటువంటిది గూడు, గుడ్డతో పాటు ఆరోగ్యము అన్నీ కూడా సకుల వసతులు ప్రతి ఒక్కరి జిల్లాలో కొన్ని లక్షల మంది పరోక్షంగానో ప్రత్యక్షంగానో అనేక పరిస్థితుల్లో ఆర్డిటి సంస్థతో లబ్ధి పొందినటువంటి వాళ్ళే ఉన్నారు. మరి ఈ ఆర్డిటి సంస్థని ఈ మధ్య FCRA రెన్యువల్ ఆపేసి మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో జిల్లాలో ఉన్నటువంటి అనేక లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి మేము ఆర్డిటిని రక్షించుకోవాలి, ఆర్డిటి మా యొక్క కుటుంబంలో ఏదో ఒక రూపంలో మాకు పరోక్షంగానో ప్రత్యక్షంగానో మాకు ఉపయోగపడింది, ఆర్డిటి అనేటువంటిది మా కన్న తల్లి లాంటిది, ఆర్డిటి అనేటువంటిది మా ఊపిరి, ఆర్డిటి అనేటువంటిది మా ప్రాణదాయము అని అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితులు. ఇవన్నీ ఆలోచించుకున్నటువంటి అవసరం ఉంది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు నారా లోకేష్ గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి కూటమి ప్రభుత్వంగా ఉన్నారు కదా, మరి ఆర్డిటి సంస్థ అనేటువంటిది అనేక దఫాలుగా మా జిల్లాకి సందర్శించారు కదా, ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాకి. మరి ఇక్కడ ఆర్డిటి గురించి మీకు అన్ని తెలుసు. అది ఏ మతానికో, ఏ కులానికో, ఏ ప్రాంతానికో సంబంధించినటువంటి కాదు. మా యొక్క జిల్లా పొడుగు బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణ కుల నిరుపేదలకు కూడా ఉపయోగపడినటువంటిది ఆర్డిటి. మరి ఆర్డిటిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని మరి కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఈ ఏదైతే 1000 కిలోమీటర్ల పాదయాత్ర కదిరి నుండి నాంది పలికినటువంటి మిత్ర బృందానికి దాంట్లో నేను భాగస్వామ్యం అయ్యేటువంటి నాకు కూడా మా తల్లిదండ్రులు, మా ఊర్లో మా యొక్క స్నేహితులు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ నా వంతు సహాయ సహకారాలు ఈ పాదయాత్రకు ఉంటాయని అందరూ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ సర్వీస్ జై భీమ్, సేవ్ ఆర్డిటి. అందరికీ జై భీమ్. ఈరోజు అనంతపురం సత్యసాయి జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఆర్డిటి సంస్థ ప్రతి ఒక్కరికి తెలిసినదే. ఆ సంస్థ చేసిన సేవలు ప్రతి గ్రామానికి, ప్రతి ఒక్కరి వ్యక్తికి తెలిసిన సంస్థ. మరి అలాంటి సంస్థకి కష్టం వస్తే ఈరోజు కదిరి నియోజకవర్గం నుంచి మన పూర్వం ఏవైతే ఉన్నాయో మన చరిత్ర కలిగినటువంటి కదిరి నరసింహస్వామిని, తర్వాత దర్గాని, మసీదుని దర్శించుకొని ఈ నెల 24వ తేదీన బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టినాం. మరి ఈ పాదయాత్రకి ఈ బహుజన జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో లోకల్లో ఉన్నటువంటి మన కాంగ్రెస్ నాయకులు, బీసీ నాయకులు, తర్వాత మైనార్టీ నాయకులు, తర్వాత మన BPSS వ్యవస్థాపకులు మన హరిప్రసాద్ గారు, వీరందరూ కూడా ఆధ్వర్యంలో ఈ కడపత్రాల రిలీజు మహాత్మా జ్యోతిరావు పులే సర్కిల్లో, అంబేద్కర్ సేవా సమితి వీరందరి సర్కిల్లో ఈరోజు కడపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలారా, ఈ కడపత్రాలు ఈ పాదయాత్ర తరఫున మేము బహుజన రాజ్యాధికారి జేఏసీ తరఫున తెలియజేయడం ఏంటంటే, ఇక్కడ నిందించాల్సింది రాజకీయ పార్టీలని కాదు. ఇక్కడ మనం చేయాల్సిన పనిని మర్చిపోయి మనము ఏదైతే ఏ తల్లిపాలైతే తాగినామో ఆ తల్లిపాలు రొమ్ము గుద్దే విధంగా తయారవుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు అయితేనేమి, ప్రజలైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్లో ఉన్నటువంటి మేధావులు అయితేనేమి, వీరందరూ కూడా ఒకసారి తల్లిపాలు తాగినామని చెప్పేసి గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పేసి మరోసారి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాను. కనుక ప్రజలారా, ఈ నెల 24వ తారీఖున మేము మా కుటుంబాలని త్యాగం చేసి, మా కుటుంబాలని వదిలి 1000 కిలోమీటర్లు చలో రాజధాని ప్రోగ్రాం మేము చేపట్టినాం మిత్రులారా. మరి కావున మీరేం చేయాల్సినది ఒకే ఒక పని. ప్రజలారా, మీరున్నటువంటి వాట్సాప్లో, మీరున్నటువంటి ట్విట్టర్లో, మీరున్నటువంటి ఫేస్బుక్లో, మీరు ఇన్స్టాగ్రామ్లో సేవ్ ఆర్డిటి సేవ్ అనంత, అలాగే మీ వెహికల్స్కి, మీ గోడలకి
మీరున్నటువంటి పరిధిలో జీవన విధానం ఏ విధంగా కొనసాగుతుందో వాటన్నిటిపైన సేవ ఆర్టీటీ సేవనంతా ఆ విధంగా మనం బయటకు పడితే తప్ప ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేదక్క లేదనమాట. మరి ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే మనం చేయాల్సిందేది బలమైన ఉద్యమం, బలమైన నాంది. ఇక్కడ మీ ప్రాణాలను లెక్క పెట్టుకోకుండా ఈ వేసవి కాలంలో దాదాపు అనంతపురం జిల్లా అంటే 50 డిగ్రీల ఎండ, ఇలాంటి ఎండాకాలంలో కూడా మేము పాదయాత్ర ఎన్నుకుంటున్నామంటే అది కేవలం సంస్థను కాపాడుకోవడము, మన కన్నతల్లిని కాపాడుకోవడమే ప్రధానమైన ఉద్దేశం. ఇక్కడ ఎలాంటి రాజకీయాలు వద్దు, ఆర్టీటీ సంస్థలో ఎలాంటి రాజకీయ కుట్రలు వద్దు. మేలుకోవాల్సింది ప్రజలే. ఈ ప్రజలు ఖచ్చితంగా మీరు రోడ్డుని ఎక్కాలా, మాతో పాటు నడవాలా. అలాగే ఇక్కడ ఎలాంటి కాంట్రవర్సీ కుతంత్రాలు వదిలేసి అందరూ సముదాయంపై ఒక తాట మీద వస్తే తప్ప ఈ ఆర్టీటీ సంస్థని రక్షించుకోలేమని చెప్పేసి నేను ప్రజలకు హెచ్చరిక చేస్తున్నాను మిత్రులారా. కావున ఈ నెల జరగబోయే 24వ తారీఖు చలో రాజధాని ప్రోగ్రాం అమరావతికి నడుస్తున్నటువంటి పాదయాత్రని ఈ 1000 కిలోమీటర్లు తోడున్న వాళ్ళందరూ ఈ తల్లిని రక్షించుకోవడానికి, ఆర్టీటీ సంస్థను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ చెయ్యి కలవాలని చెప్పేసి కలిస్తే నిలిస్తే గెలుస్తామనే ఒక నినాదం తీసుకొని మీ ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్కరు కలిసి రావాలని వేడుకుంటూ జై భీమ్ జై భారత్. సేవ్ ఆర్టీటీ, సేవ్ ఆర్టీటీ, సేవ్ ఆర్టీటీ, సేవ్ ఆర్టీటీ. కొనసాగిస్తాం 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 కొనసాగిస్తాం. నమస్కారం. ఈరోజు ఎంతో గర్వపడే దినం. మన జాకీర్ గారు, అదే మన మిత్రులు హరి గారు, ఆదినారాయణ గారు అందరూ కలిసి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఒక మంచి నిర్ణయానికి వచ్చినారు. ఈ ఆర్టీటీ ఒక సంస్థ పేద బడుగు బలహీన వర్గాలకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది కార్పొరేట్ హాస్పిటల్ వచ్చేసి లోపల రాజకీయ కుట్రలు జరిగి ఉన్న ఒకే ఒక ఉచిత సంస్థ కూడా మన అనంతపురం జిల్లా నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆర్టీటీని ఏదో ఒక చిన్న కారణం వల్ల దాన్ని నిలిపివేయడం జరిగింది. దానికోసమై మళ్ళీ దానికి రెన్యువల్ చేయించుకొని మళ్ళీ కొనసాగించాలని ఆ ఉద్దేశం పెట్టుకొని మన మిత్రులందరూ 1000 కిలోమీటర్ల పాదయాత్ర ఇక్కడి నుంచి కదిరి నుంచి ప్రారంభించి నారా మన అమరావతి వెళ్ళి శ్రీ మన గౌరవనైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కలిసి, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసి, అదేవిధంగా నారా లోకేష్ గారిని కలిసి అందరూ దీన్ని విజయవంతం చేయాలని కోరుతూ, ప్రతి ఒక్కరికి దీంట్లో పాలు పంచుకోవాలని కోరుతూ ఈ అవకాశం కల్పించిన మన సోదరులందరికీ నమస్కారం. పాదయాత్రకి సంపూర్ణ మద్దతు కలుపుతున్నాం. సంఘం పేరు అంబేద్కర్ సేవా సమితి, అంతేనా? వేణుగోపాల్. పట్టణ ప్రజలకు అందరికీ వందనాలు. ఈరోజు ఆర్టీటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఆర్టీటీ అంటే రాష్ట్రానికి దేశానికి తేలినటువంటిది. ఈ ఆర్టీటీని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం. ఇది ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రభుత్వేతర యాజమాన్యంలో నడుస్తున్నా కూడా ప్రతి నిత్యం అనునిత్యం ప్రతి గడియ కూడా పేదల కోసమే సేవ చేసినటువంటి సంస్థ ఆర్టీటీ సంస్థ. కాబట్టి దీన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక ప్రతిష్టగా తీసుకోవాలి, కానీ ఇందులో ఉన్న లోపాలను సరిదిద్దాలి, నిర్వహణ చేయొచ్చు. కానీ ఈ ఆర్టీటీకి ఎఫ్ఆర్సీఏ ఒక అనుమతి పత్రాన్ని మళ్ళీ రెన్యువల్ చేసి ఆర్టీటీని ఊరా గ్రామీణ ప్రాంతాలు వాడ మళ్ళీ సేవలు చేయడానికి సహాయపడాలని ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి యువ నాయకుడు నారా లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాము. మీకు తెలుసు, దేశవ్యాప్తంగా ఆర్టీటీ సేవలు అసామాన్యము, అసాధ్యం. ఇది ఈ ఆర్టీటీ చేసే పని ప్రతి ప్రభుత్వాలు తాము నిర్మించే పథకాలలో భాగంగా ఉంటుంది. కాబట్టి ఆర్టీటీ సేవలు ఇటు ప్రభుత్వానికి అటు కేంద్రానికి కీర్తి తెచ్చిపెట్టే కార్యక్రమాలే. కాబట్టి ఇందులో ఎటువంటి సంకోచం లేదు. కావున ఒకటే చేతులు జోడించి నమస్కారం విన్నవించుకుంటున్నాము. దయచేసి ఆర్టీటీని మళ్ళీ ధృవీకరించి
మళ్ళీ రెన్యువల్ చేయాలని కోరుకుంటూ ఈ నెల కదిరి నుండి 24వ తేదీన ప్రారంభమయ్యే కదిరి టు అమరావతి యాత్ర కదిరి నుండి ప్రారంభం కావడం, ఇందులో మహామహులు, బహుజనులు, సామాన్యులు, పేదలే నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఇది. ఇందులో రాజకీయం కానీ స్వార్థం కానీ కపట కుట్రలు కానీ ఏమీ లేవు. మీరంతా చూస్తున్నారు పాలు నీళ్లు ఎలా ఉంటారో. ఈ కార్యక్రమాన్ని మీరు ఇలాగే సహకరించి ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ సాధిస్తున్నాం.